బాగా రాత్రైంది కదత్తయ్య, నిద్ర లేకపోవడంతో కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయనుకుంటా. కాకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? ఇందాక మీ అబ్బాయి దేవదాస్ గెటప్ లో వచ్చినట్టున్నాడు కదా, అందుకోసమా? అంతేకాదు, గుప్పిట మోసి ఉన్నంతసేపే పరువు మర్యాద, తెరిచిన మరుక్షణం సంసారం బజార్న పడుతుంది. సారీ, ఇది కొంచెం ఓల్డ్ గా ఉంది, మారుద్దాం. న్యూస్ ఛానల్లో పడుతుంది. రెచ్చగొట్టకు. నేను రెచ్చగొట్టట్లేదు అత్తయ్య గారు, జస్ట్ ఓదారిస్తున్నాను. రేపటి నుంచి సీన్లు అవే ఉంటాయి, జస్ట్ యాక్టర్స్ మారిపోతారు. ఆ స్టేట్మెంట్ తర్వాత ఈ ఇంట్లో బంధుజనం మీ మీద విశ్వాసం కోల్పోతారు, మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, తాళాలుంటాయి కానీ ఇనపెట్టుండదు. మీరు రాణిగానే ఉంటారు కానీ రాజ్యం ఉండదు. నాకేమన్నా ఫోన్స్ వచ్చాయా? జవాబు చెప్పు, ఫోన్స్ వచ్చాయా? అలా చూస్తే కుదరదు, ఆన్సర్ చెప్పు. మీకు కాల్స్ వచ్చేయండి. చనిపోయింది, నా కోసం చనిపోయింది, నా వల్ల చనిపోయింది. పెళ్ళంటే మనసులు కలవాలి, మనుషులు ఇష్టపడాలి అని పెద్దలు అంటారు. అదంతా ట్రాష్. పెళ్ళంటే ఒక వ్యాపారం, ఇట్స్ ఎ బిజినెస్. am I right? నువ్వు చేసింది కూడా బిజినెస్సే కదా? ఈ ఆస్తి కోసం, నగల కోసం, హోదా కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, అవునా కదా? కాదండి. అంటే నేనంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? నిజమా? మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదండి. నేనంటే నీకు అంత ఇష్టము, భక్తి, గౌరవం ఉంటే శ్వేత గురించి తెలియగానే నాకు చెప్పేదానివి. ఏంటిదంతా? నిన్నే అడిగేది. ఆయన తాగడానికి నేనే కారణం, ఆయన మనసు విరిగిపోవడానికి నేనే కారణం, ఆయన జీవితం నాశనం అయిపోవడానికి కూడా నేనే కారణం. ఆ మాట మీరు అనేయండి అత్తయ్య. ఎన్నో కలలతో ఈ ఇంట్లో అడుగు పెడితే కొత్త పరిమళమీ అత్తారిల్లు, మళ్ళీ ఎండా పంచే నీడా, రెండు ఒక చోటే కాచే ఇల్లు. ఎంతో ప్రేమ అంతే పొగరు, అత్తకిరువైపుల ఈ కోడళ్ళు, పొడిచే పొత్తు సంధ్యారాగం, తూర్పు పడమళ్ళు ఈ కోడళ్ళు.